కానీ అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఎవరైతే హిందూ వర్గాలు ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు సార్. ఓన్లీ మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళ మీద ఎలాంటి ఇది యాక్షన్ కూడా ఎందుకని తీసుకోవట్లేదు? అదే అంటే మన వాళ్ళలో ఎవరైనా మాట్లాడితే మన మీద వెంటనే యాక్షన్ ఉంటుంది. బట్ వాళ్ళ మీద ఎందుకని ఉండట్లేదు? అంటే ఏంటమ్మా, మనం ఏకీకృతంగా లేము, హ్మ్. మనం ఐకమత్యంగా లేమని మనల్ని అంటున్నారు. హ్మ్. ఈ హిందూ మతం నుంచి ఈ ఈ ముస్లిమ్స్ గానో క్రిస్టియన్ గానో వాళ్ళు మారిన తర్వాత వారు ఐకమత్యంగా ఎలా ఉంటున్నారు? హ్మ్. ముస్లిమ్స్ చాలా ఐక్యత ఎక్కువండి, హ్మ్. క్రిస్టియన్స్ చాలా ఐక్యత ఎక్కువ అంటున్నాం కదా, మనమే అంటున్నాం కదా. అవునవును. వారికి ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? మరి వారు అందరూ హిందువులుగా ఉండి అక్కడికి వెళ్ళిన వారే కదా, అవును. లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చేసారు వాళ్ళందరూ? అందరూ వచ్చేసిన వాళ్ళు కాదు కదా. హ్మ్. ఒక 90% మంది అయితే మన ఇక్కడ వారే కదా. ఇక్కడి వారే. మరి ఇక్కడ ఉన్నప్పుడు లేని ఐక్యత ఆ మతం మార్గాన్ని ఎందుకు వస్తుంది వారికి ఐక్యత అంటే? హ్మ్. వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో హ్మ్. అక్కడ బోధకులు హ్మ్. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరు ఏ పనికి పనికొస్తారు, హ్మ్. ఎవరు ఏ పని చేస్తారు, ఎవరు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారు, వారికి ఏం పని చెప్పాలి, వారి వారి మసీదులకి చర్చిలకి ఎంతమంది వస్తున్నారు, వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, వారి దగ్గర ఒక చక్కటి ప్రణాళిక ఉంది. హ్మ్. మన హిందువుల్లో శివాది షణ్మతాలు కలిగిన మన వారిలో మీరు శివుడి గుడికి వెళ్ళినా, దుర్గమ్మ గుడికి వెళ్ళినా, రాముడి గుడికి వెళ్ళినా, కుమారస్వామి గుడికి వెళ్ళినా, వినాయకుడి గుడికి వెళ్ళినా, హ్మ్. సూర్యుడి గుడికి వెళ్ళినా సరే హ్మ్. మనకు అక్కడ ఏమన్నా బోధన ఏమైనా జరుగుతుందా? లేదు సార్. మీరు ఓన్లీ వెళతారు, హ్మ్. దండం పెట్టుకొచ్చేస్తారు, నేను వెళ్తాను దండం పెట్టుకొచ్చేస్తాను, ఇంకో 10 మంది వస్తే ఏదో పూజ చేయించుకు వచ్చేసారు, ఇంక వాళ్ళు ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయాం మనం. అవును. మీది వేరే కులం, మాది వేరే కులం, వాళ్ళది వేరే కులం, అవును. ఇట్లా విభజించబడిపోయి ఉన్నాం మనం. కానీ అదే గుడిలో అర్చక పురోహితులు, మళ్ళీ చెప్తున్నాము, అర్చక పురోహితులు అందరూ బ్రాహ్మణులు కాదు, హ్మ్. మిగతా వర్ణాల వారు కూడా ఉన్నారు. అదే గుడిలో ఉండే అర్చక పురోహితులు కానీ మనం వెళ్ళినప్పుడు నాయన కూర్చోండి అని చెప్పి ఊరికే 10 నిమిషాలు, పావు గంటో, అరగంటో, ఇదిగో మీది ఏం గోత్రం, హ్మ్. మీది ఏం గోత్రం, ఆహా, పోతంశెట్టి ఇంటి పేరుతో ఏంటమ్మా, పోతంశెట్టి ఇంటి పేరుతో రెడ్డిల్లో పైడి పాలగోత్రులు ఉన్నారు, పాటంశెట్టి ఇంటి పేరుతో కాపుల్లో పైడి పాలగోత్రులు ఉన్నారు, హ్మ్. కంభంపాటి ఇంటి పేరుతో చౌదరీస్ కమ్మల్లో పైడి పాలగోత్రులు ఉన్నారు, పసుపులేటి ఇంటి పేరుతో మంగళవారిలో కూడా పైడి పాలగోత్రులు ఉన్నారు. హ్మ్. మనందరూ బంధువులమే. మృగమదలలామ శుభ నీతిలవర జటాయు. వాల్మీకి రామాయణంలో జటాయువు స్వయంగా చెప్పాడు రాముడితో, హ్మ్. చతుర్వర్ణాల వారు కశ్యపుడి యొక్క 8వ భార్య మనుకి జన్మించిన వారే అని చెప్పాడు, ఆయన చెప్పారు. అది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారు. వైశ్యులు ఇప్పుడు ఆ గోత్రాన్ని కసపు అని పిలుస్తున్నారు అంతే. హ్మ్. వశిష్ఠ కౌండిన్య గోత్రాల్లో చతుర్వర్ణాల వారు ఉన్నారు. మన అందరూ బంధువులమే, మీరు మేము బంధువులమే అనే విషయాన్ని ఈ అర్చక పురోహితుల గుడుల్లో బోధిస్తూ, ఇదిగో పాకిస్తాను మన భారతదేశం విభజన జరిగినప్పుడు ఇన్ని లక్షల మందిని చంపే శవాలను ఎక్కడికి పంపించారు, హ్మ్. కాశ్మీర్లో ఇలాంటి ఘటన జరిగింది, కేరళలో ఇటువంటి జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది అమ్మా. హ్మ్. ఇవన్నిట్లో మొన్న ఈ మధ్య ఇది బంగ్లాదేశ్లో అరాచకం, ఎంతమంది అమ్మాయిలనమ్మ చెరి చేశారు హిందువులు అన్న పేరుతోటి. ఇట్లాంటి జరుగుతుంది. మన రక్షణ కోసం మనం ఐక్యతగా ఉంటూ మనలో క్షాత్రం కలిగిన వారిని అందరినీ ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యతను మనమే కలిగి ఉన్నాము అని మన దేవాలయాల్లో, మన గుడుల్లో, మన క్షేత్రాల్లో ఈ అర్చక పురోహితులు ఈ పని కానీ మొదలు పెడితే మీరు చెప్పే ఐక్యత వస్తుంది. అవును. అది జరుగుతుందమ్మా. అది జరగట్లేదు. కానీ ఎంతమంది చెప్పినా ఆ పాటించడం అనేది రావట్లేదు. అసలది అంటే ఎలా గవర్నమెంట్ తీసుకోవాలా? లేదంటే అర్చక పురోహితులు తీసుకోవాలా? లేదంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలా? అదనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుందనేది అర్థం కావట్లేదు. అంటే లేదమ్మా, ఇప్పుడు మనకి అర్చక పురోహిత వ్యవస్థ అనేది ఇప్పుడు మనం చెప్తున్న ప్రభుత్వాలు అనేవి అంత పోసి 50 ఏళ్ళు 100 సంవత్సరాలు జరిగి ఉంటే, హ్మ్. అర్చక పురోహిత వ్యవస్థ అనేది యుగాల క్రితం ఉంది. హ్మ్. ఇప్పుడు మీరు నేను ఎంత అరుచుకుని ఎంత బాధపడి ఎంత మాట్లాడినా ఓ ఓ కొంతమంది చూస్తే వారు కూడా వారి 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 యొక్క దైనందిన జీవితంలో సర్వైవల్ ట్రాప్లో హ్మ్. మాయలో వారు పడిపోయి వారి పనిలో వారు నిమగ్నం అయిపోతారు. హ్మ్. కానీ అర్చక పురోహితులు అంటే కనీసం ఈ బ్రాహ్మణత్వం అనే లక్షణాలని కలగడానికి దగ్గరగా ఉండేటువంటి ఆ లక్షణాలతో జీవించేవారు వారు. హ్మ్. మీకు అర్థమైందమ్మా? శమము, దమము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచ్యం, శుభ్రత, జ్ఞానం, విజ్ఞానం ఇలాంటి లక్షణాలు కానీ కలిగి పుణుకు పుచ్చుకునేవారు. హ్మ్. ఇట్లాంటి సమస్య ఒకటి ఉంది. ఈ బోధించే బాధ్యత మనదే. యుగాల క్రితమే అనేక యుగాల నుంచే మన వ్యవస్థ ఇక్కడ వ్యవస్థీకృతమై ఉంది. హ్మ్. సో కారణం ఏమిటి? మనలో అనైక్యతకి కారణం ఏమిటి? ఇక్కడ ఉండేటువంటి హిందువులు వేరే మతంలోకి వెళ్ళిన తర్వాత ఐక్యంగా ఎందుకు ఉంటున్నారు అక్కడ?
ఇక్కడ ఐక్యత ఎందుకు లోపించింది అని కానీ వీరు వీరు ఆత్మవిమర్శ చేసుకుని వీరు పని మొదలు పెడితే ప్రభుత్వాలు దిగి కాళ్ళ దగ్గరికి వస్తాయమ్మా. చాలా తక్కువ ఓట్లు ఉండేటువంటి మైనారిటీస్ని అన్ని ప్రభుత్వాలు ఎందుకు పుచ్చగిస్తున్నాయి? ఐక్యత ఉన్నారు కాబట్టి. అర్థమైందమ్మా. రెండవది, ఈయన రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని, ఆయన సిబిఐలో ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. భారత రాజ్యాంగం హిందూ ద్రోహ రాజ్యాంగం ఆయన స్టేట్మెంట్ అమ్మ ఇది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా హిందువులకి ద్రోహం చేసే ఆర్టికల్స్ అవి. ఇవి అమెండ్మెంట్ చేయాలి. అన్య మతస్థులనేమో కుర్చీ వేసి కూర్చోబెట్టి హిందువులనేమో కింద కూర్చోబెట్టి ఈ అమెండ్మెంట్ చేసి వాళ్ళ కుర్చీ తీసేయమంటలేదు ఆయన. మాకు కూడా పక్కన కుర్చీ వేయండి, మేము కూర్చుంటాం. అంటే హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందరూ కూడా వారి వారి మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఎవరైనా ఇష్టమైతే మతం మార్చుకోవచ్చు అని వారికి హక్కు ఇచ్చేశారు వారికి. హిందువులకేమో మతం మార్చేటువంటి అలవాటే లేదు, వారికేమో అదే పని. మీరు భారతదేశంలో రాజ్యాంగంలోనే తలుపులు తెరిచేసి మీరు రండి మా దేశానికి, మమ్మల్ని అందరినీ మతం మార్చండి అని చెప్పేసి మనమే అవకాశం రాజ్యాంగంలో ఇచ్చాం. ఈ రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. ఈ 6 ఆర్టికల్స్ మార్చాలని ఆయన పాపం ప్రధానమంత్రి గారిని అప్పటి నుంచి 2014 నుంచి ప్రధానమంత్రి గారిని, మోహన్ భగత్ గారిని, ఆ తర్వాత బీజేపీలో పెద్దలందరినీ కలిసి ఆయన సాయశక్తులు ఆయన వివరించి ఈ ఆర్టికల్స్ అమెండ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇంక వారు ఆ దిశగా ఏ చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు ఆయన ప్రతి రాష్ట్రం తిరిగి మన దేశానికి ఉన్న అత్యంత పెద్ద ప్రమాదమే ఈ రాజ్యాంగం, ఈ 6 ఆర్టికల్స్ని అమెండ్మెంట్ జరపండి అని చెప్పి ఆయన తిరుగుతున్నారు. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ సమస్య తెలియదు. మనం ఎంతోమంది రోజు వాట్సాప్లో అనేక వీడియోలు ఫార్వర్డ్ చేస్తాం, మనం సమస్యల గురించి మాట్లాడతాం. ఈ సమస్యకు కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి? మనం చెప్తున్న అన్ని సమస్యలకి కారణం రాజ్యాంగమే, దానికి పరిష్కారం రాజ్యాంగమే. ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఆర్టికల్ని అమెండ్ చేసి మైనారిటీస్కి ఎలా అయితే ప్రాథమిక హక్కుల్లో భాగం కల్పించారో ఆ హిందువులకు కూడా ప్రాథమిక హక్కుల్లో భాగం కల్పించండి. మీకు తెలుసమ్మా, హిందువులకు ప్రాథమిక హక్కులు లేవు రాజ్యాంగం ప్రకారంగా. ప్రాథమిక హక్కులు మీకు ఉంటేనే మీకు ఏమిటంటే మీకు ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయన ఎవరు, మన గవాయి గారు భారత ప్రధాన న్యాయమూర్తే, పోయి మీరు విష్ణుమూర్తికి చెప్పుకోండి అని అనగలిగాడు ఆయన. అమ్మ ఒక్క సమస్య అని కాదమ్మా, దీనికి ఏమిటంటే ఒకటి అర్చక పురోహిత వ్యవస్థ వ్యవస్థీకృతమయ్యి ప్రతి ఊర్లో ఈ వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పటికైనా వారు కళ్ళు తెరిచి వారి దగ్గరికి గుడికి రాని వాళ్ళని పక్కన పెట్టండి, వచ్చేవారికైనా మనకి ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి, ఇలాంటి అత్యాచారాలు మనం ఎదుర్కొన్నాం, మనం భవిష్యత్తు ఇలా ఉంది. వచ్చే 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందూ ప్రధానమంత్రి కాలేడు, భారతదేశంలో హిందూ ప్రధానమంత్రి అవడు, హిందువులు కూడా మిగలరు, పాకిస్తాన్లో మిగిలిన 1-2% కూడా మిగిలే అవకాశం లేదు అని పెద్దలు ఈ రకంగా చెప్పు తిరుగుతున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి వ్యవస్థీకృతం అవుదాం, మన అందరూ బంధువులు అనే బోధన ఇప్పుడు వీరు మొదలు పెట్టాలి వీళ్ళు. అలాగే రాజకీయ నాయకులు కూడా, అమ్మ నేనేమంటాను, మేము హిందువులు, మా పార్టీ హిందూ పార్టీ అనుకున్న వారు అందరూ కూడా మీరు ఏ పార్టీల్లో హిందువులు ఉన్నా ముందు ఈ ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ చేయాలి, అమెండ్మెంట్ చేస్తాం అనే ప్రతిజ్ఞ తీసుకుంటే తప్ప మీరు హిందువులని చెప్పుకునే ఉపయోగం లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మనం సర్వే అయిపోయామా, మన డ్యూటీ అయిపోయింది అంతే, ముందు తరాల గురించి మనకి ఎందుకు అన్నట్టున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇంకొకటి, ఆ మూలం కూడా తెలిసి ఉండకపోవచ్చు, అందరికీ అన్ని తెలియాలని లేదు కదమ్మా. సార్ ఇప్పుడు వాళ్ళు రాజకీయవేత్తలు ఎలా అంటారంటే ఏది ఎక్కడ పోతే మనకెందుకు, మనం గెలవడం ఇంపార్టెంట్, మనకి పదవి ఇంపార్టెంట్, అంతేగాని ఇవన్నీ మార్చుకుంటూ మనకెందుకు, మనకేం ఉపయోగం, ఇవి పట్టుకొని కూర్చుంటా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా అనుకున్నా కూడా పర్వాలేదు, కానీ జస్టిస్ గవాయి గారు పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అన్నప్పుడు కూడా వారు అలాగే ఉన్నారు, ఏం స్పందించకుండా. దానికి రియాక్ట్ అయిన పిటిషనర్, అక్కడ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన షూ విసరబోతే ఇది తప్పు అని మాత్రం ఖండనకు వచ్చేసారు, ముందుకు వచ్చేసారు. మీకు అర్థమైంది, ఇదే రాజకీయ నాయకులు అప్పుడు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు మౌనంగా లేరు. ఇప్పుడు ఆయన మీద దాడి తప్పు అని ఖండించేశారు. ఎవరు, మన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన పవన్ కళ్యాణ్ గారి దాకా, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మన రేవంత్ రెడ్డి గారి దాకా చక్కగా మేము ఖండిస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేశారు, ట్విట్టర్లో పెట్టేశారు. నిజం చెప్పనా తల్లి,
అసలు ఆ షూ విసిరేటి చూసారండి, ఆయన వీళ్ళు చేయాల్సిన పని అండి అది. ఈ రాజకీయ నాయకులు ఏ పని చేయాలో ఆ పని వీరు చెయ్యకపోవటం వల్ల షూ విసరాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అది నేను సమర్థించట్లే, కానీ వీరు చేయాల్సిన పని అది. ఏమిటండి, మీరు ప్రధానమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని వెళ్ళి షూలు విసరమంటారా వెళ్ళి అని అడగొచ్చు మీరు నన్ను. తప్పు ఏమీ లేదు. కానీ అక్కడ ఫస్ట్ ఆయన తప్పు మాట్లాడారు కదా. మాట్లాడిన వ్యక్తి మీద వీళ్ళు ఎలా చర్య తీసుకోవాలి? పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అని ఒక ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి మాటలు వదిలినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎలాంటి చర్య తీసుకోవాలి? షూలు విసరక్కర్లే, వీళ్ళ చేతిలో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనే అస్త్రం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 2-3 ఎంపీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి 2-3 ఎంపీలు ఉన్నారు, మన నరేంద్ర మోడీ గారికి ఎంపీలు ఉన్నారు. నాయన నువ్వు ఒక ప్రధాన న్యాయమూర్తివై ఉండి ఇన్కెపాసిటీతో వ్యాఖ్యలు చేస్తావా? నువ్వు ఇచ్చిన ఆదేశాలు తప్పుడు తీర్పులు అయితే కూడా, ఇన్కెపాసిటీతో ఆర్డర్స్ ఇస్తే కూడా మేము ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి నిన్ను తొలగించే హక్కును మేము కలిగి ఉన్నాం మేము అని పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రవేశపెట్టొచ్చు కదా. ఈ చెయ్యాల్సిన పని మానేసి వీరు కళ్ళు మూసుకోవటం వల్ల వీళ్ళు ఎలాగా చేతగాని వారు, వీళ్ళకేమి చేయటం రాదు అని కనీసం నిరసన కోసం అరెస్ట్ అవుతానని తెలుసు కూడా ఆయన షూ విసిరేయడమ్మా. మనకేం సిగ్గు శరం లేదు కాబట్టి మనం ఖండించేస్తాం. ఆయన షూ విసరడం తప్పు, ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పేసి మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అందరూ ఖండించేశారు. మరి ఈ న్యాయ వ్యవస్థ ప్రజల మీద దాడి చేస్తుంటే, ఈ న్యాయ వ్యవస్థ ధర్మం మీద దాడి చేస్తుంటే, 12 కోట్ల మంది బాధితులు ఉన్నారు సహారా ఇండియా కేసులో. ఈ 12-13 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా తీర్పు ఇవ్వలేదు. ఇప్పుడు దాకా 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు జనానికి పంచనే లేదు. ఇప్పుడు దాకా చాలామంది లక్షల మంది చనిపోయి ఉన్నారు. మరి న్యాయ వ్యవస్థ వైఫల్యం కాదా? అలాంటి న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించాల్సినటువంటి వీరేమో కళ్ళు మూసు కూర్చున్నారు. ఈ కారణం ఇదమ్మా, పరిష్కారం ఇది తల్లి. ఈ పక్కన పెట్టేసి మేము ఖండిస్తున్నాం, మీరు మేలుకోండి, మేలుకుని మేమేం చేయాలి? మీరు అందరూ పిలిచారండి, వచ్చి మేలుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మేలుకున్నాం మేము, మీకు అధికారం ఇచ్చాం, మీకు ఓట్లు వేసాం, మిమ్మల్ని ఎంపీలు చేసాం, ఎమ్మెల్యేలు చేసాం, ప్రధానమంత్రులు చేసాం, ముఖ్యమంత్రులు చేసాం, ప్రతిపక్ష నేతలను మేము చేసాం. మీకు కనీసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించాలని ధైర్యమే మీకు లేదా? ఎవరైనా ఉపయోగించవచ్చు కదా సార్. ఎవరికి మీరైనా ఉపయోగించలేదు తల్లి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అంటే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తుల్ని, తప్పుడు తీర్పిచ్చిన న్యాయమూర్తుల్ని ఆ పార్లమెంట్లో పెట్టి ఇంపీచ్ చేసి తొలగించటం. అది మీకు నాకు అవుతుంది? అది ఆ ఎంపీలు చేతులు ఉన్నవారే చేయాలి. వాళ్ళేమో మేము ఖండిస్తున్నాం, జస్టిస్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం, ఆయన మాటలు మాత్రం ఖండించలేదండి వీళ్ళు. ఓకే సార్.